అల్లూరి సీతారామరాజు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపిలేని కుండపోత వర్షాలతో విలీన మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విఆర్పురం మండలంలో అన్నవరం వాగు, మొద్దులగూడెం వద్ద ఇసుక వాగులు ఉగ్రరూపం దాల్చాయి. అన్నవరం వాగుకు అవతల వైపు 200 మంది వరదలో చిక్కుకున్నారు. సాయంత్రం 4:30 గంటల వరకు చూసిన గిరిజనులు వరద ఉధృతి తగ్గకపోవడంతో ఒకరినొకరు చేతులు పట్టుకొని వాగు దాటారు. ఇటు శ్రీరామగిరి, సీతంపేట, కొత్తూరు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలం కొండరాజుపేట కాజ్వే పైకి కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్పుడు నీళ్ళు ఆగిపోతాయి బాగులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, వరద ప్రవాహం ఎక్కువగా వస్తుంది, కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సుమా, ఏజెన్సీ ప్రాంతంలో వరద కష్టాలు అయితే మాత్రం ఇంకా తీరలేదని చెప్పాలి. అయితే ఎగువ ప్రాంతంలో కురిసిన వరద ప్రభావం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో విఆర్పురం, కోనవరం, అదేవిధంగా మరో 2 మండలాల్లో అయితే మాత్రం ఏజెన్సీ మండలంలో ఉన్న వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే విఆర్పురం మండలం సంబంధించి అన్నవరం కొండ వాగు పొంగి ప్రవహించడంతో సుమారుగా 200 మంది కూలీలు అయితే మాత్రం ప్రాణభయంతో 4 గంటలు అయితే మాత్రం ఎదురు చూసిన పరిస్థితి. అయితే ప్రతిరోజు కూడా పని చేసేందుకు, కూలి పని చేసుకునేందుకైతే ఆ కొండ వాగు దాటి వెళ్లారు. ఒక్కసారిగా వాగు పొంగడంతో సుమారు 4 గంటల సేపు ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి అధికారుల కోసం ఎదురు చూసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 5 కావస్తంతో ఇంకా ఒకరితో ఒకరు చేయి పట్టుకుని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ కొండవాగు కూడా దాటిన సంఘటన అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత 30 రోజుల నుంచి కూడా ఒక పక్కన ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు కావచ్చు, లేకపోతే ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంత వాసులందరూ కూడా బిక్కుమంటూ కూడా జీవనం సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలతో పూర్తి స్థాయిలో వాగులన్నీ కూడా పొంగి ప్రవహించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. సుమారుగా కొన్ని గ్రామాలకైతే మాత్రం రాకపోకలు కూడా నిలిచిపోయాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ సతీష్. అప్పుడు నీళ్ళు ఆగిపోతాయి బాగులు. అప్పుడు నీళ్ళు ఆగిపోతాయి బాగులు. ఏలూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో రిజర్వాయర్లన్నీ ఫుల్ అయిపోయాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తమ్మిలేరు రిజర్వాయర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో ఏలూరు నగరానికి వరద ముంపు పొంచి ఉంది. తమ్మిలేరు రిజర్వాయర్ వరకు మొదటి ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. కరటాం జలాశయం నుంచి కూడా ఎర్ర కాల్వకు నీటిని విడుదల చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలవరం ముంపు మండలాల్లోని అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా తమ్మిలేరు రిజర్వాయర్కు భారీగా నీరు చేరడంతో తమ్మిలేరు కాలువ నుంచి కూడా నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. భారీగా చేరుతున్న అంటే తమ్మిలేరు చింతలపూడి సమీపంలో ఉన్నటువంటి నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 9,000 క్యూసెక్ల నీటిని తమ్మిలేరు రిజర్వాయర్కి అయితే కూడా అధికారులు విడుదల చేశారు. ఈ తమ్మిలేరుకి విడుదల చేసినటువంటి నీటితో ఇప్పుడు ఏలూరు నగరానికి కొంత ముంపు వాటిల్లే అవకాశం ఉందని చెప్పి కూడా వరద ముంపు వాటిల్లే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. ఏలూరులో ఉన్నటువంటి పడమర లాకుల నుంచి కూడా వస్తున్నటువంటి నీటినంతా కూడా దిగువకి విడుదల చేస్తున్నారు. ఇటు కొల్లేరు, ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా ఉప్పుటేరులోకి ఈ నీరంతా కూడా చేరే విధంగా కూడా అధికారులు అయితే కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే దిగువ ప్రాంతాల ప్రజలు అలాగే పల్లపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట భూములన్నీ కూడా ఇప్పటికే కొంత నీట మునిగిన సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి ఎక్కడికక్కడ భారీగా చేరుతున్నటువంటి వరద నీటి ప్రవాహంతో ఈ ఏలూరు పరిసర ప్రాంతాలు అంటే తమ్మిలేరు రిజర్వాయర్ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించిన సందర్భం అయితే కూడా ఉంది. అంటే తమ్మిలేరు రిజర్వాయర్కి సంబంధించి కూడా నాగిరెడ్డిగూడెం వద్ద దాదాపు 3 టీఎంసీల సామర్థ్యం అయితే కూడా ఉంది. కానీ ఇప్పటికే 2.15 టీఎంసీలు నీరు అక్కడికి చేరుకోవడంతో అధికారులు మొత్తం చేరుతున్నటువంటి నీటినంతా కూడా దిగువకి విడుదల చేస్తున్నారు. దాదాపు 10,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉంటే అంతే మొత్తాన్ని కూడా అవుట్ఫ్లోగా మొత్తం విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో అటు కరటం జలాశయం నుంచి అంటే ఎర్రకాలువ జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం వద్ద ఉన్నటువంటి కరటం జలాశయం నుంచి కూడా పెద్ద ఎత్తున నీరునంతా కూడా అధికారులు ఎర్రకాలువకు విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. దాదాపు 6,200 క్యూసెక్ల నీటిని అయితే కూడా అటు అధికారులు దిగువకి విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రిజర్వాయర్ వద్ద ఉన్నటువంటి అటు రహదారులన్నింటిని కూడా అధికారులు ఇప్పటికే మూసివేయడం జరిగింది. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పల్లపు ప్రాంతాలను కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. కరటం జలాశయం నుంచి వదులుతున్న నీటితో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే గోపాలపురం, నల్లజర్ల, తాడేపల్లిగూడెం మండల ప్రాంతాల్లోని రైతులు అలాగే పల్ల ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా వద్ద ఉన్నటువంటి కొవ్వాడ రిజర్వాయర్ కూడా నల్లజర్ల వద్ద ఉన్నటువంటి కొవ్వాడ రిజర్వాయర్ కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆ రిజర్వాయర్కు సంబంధించి 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కొయ్యలగూడెం, పోలవరం సమీపంలో ఉన్నటువంటి రహదారి అంతా కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇదే సందర్భంలో భారీగా కురుస్తున్న వర్షాలు మరోవైపు పెద్దవాగు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యంలో అటు కుక్కునూరు, ఏలేరుపాడు మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలు, రుద్రమకోట ఆ ప్రాంతాల్లో పెద్దవాగు ప్రవాహంతో కొన్ని గ్రామాలకన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అనేక వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా కూడా ప్రవహిస్తున్నటువంటి వాగులను దాటి ప్రజలెవరూ కూడా సాహసం చేయొద్దు అని చెప్పి అధికారులు కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో వాటిని అంతా కూడా దిగువకి విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అటు తమ్మిలేరు రిజర్వాయర్ కానీ లేదంటే జంగారెడ్డిగూడెం వద్ద కొరటం జలాశయం రిజర్వాయర్ కానీ అలాగే పెద్దవాగు పొంగి పొరులుతున్న నేపథ్యం, మరోవైపు నెల్లజర్ల దగ్గర ఉన్నటువంటి కొవ్వాడ రిజర్వాయర్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఏలూరుకి తమ్మిలేరు రిజర్వాయర్ వలన పల్ల ప్రాంత ప్రజలకు కొంత వరద ముంపు వాటిల్లే అవకాశం ఉందన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే కూడా ఇప్పటికే అప్రమత్తమైన ప్రజలంతా కూడా పల్ల ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, సన్ టీవీ, ఏలూరు నుంచి.